హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 6th క్లాస్ సంబంధించి సోషల్ CBA ఆర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి క్వశ్చన్ పేపర్ అండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఈ సోషల్ స్టడీస్ సంబంధించి 6th క్లాస్ సంబంధించి మీకు ఆన్సర్కి కూడా చివరిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఒక ప్రాక్టీస్ పేపర్ తీసుకోండి. డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని అయితే రేపు ఎగ్జామ్లో అయితే కొన్ని వచ్చే అవసరం ఉంటుంది. అండ్ ఫస్ట్ చూడండి, సెక్షన్ ఏలో మీకు మొత్తము 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీ 1 మార్క్, 10 1 10 మార్క్స్. అంటే అన్నీ కూడా చూస్ ద కేటగిరీ అంటే అన్నీ కూడా సింపుల్గా ఉంటాయి. సో అకార్డింగ్ టు యువర్ సిలబస్, అంటే మీ సిలబస్ ఇచ్చిన ప్రకారము టెక్స్ట్ బుక్ని అయితే బాగా చదవండి. సో అందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ వర్క్ బుక్ బిట్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ పేపర్ని అయితే బాగా చూసుకోండి ముందుగా. సో దీంట్లో నుంచి మ్యాక్సిమం అయితే క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ అయితే బాగా చూసుకోండి. అండ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. అండ్ లైక్ 4th వన్ చూడండి, సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేస్తున్నప్పటికీ మనం విపరీతమైన వేడిని ఎందుకు పొందుతున్నాము? పరిమితమైన. ఇక్కడ చూపిన రేఖాచిత్రంలో భూమి యొక్క స్థితిని గమనించండి. చిత్రాన్ని బట్టి ఏ ప్రాంతంలో శీతాకాలం ఉండే అవకాశం ఎక్కువ? మన సౌర వ్యవస్థ గురించి ఈ ప్రకటనలో ఏది నిజం, ట్రూ ఆర్ ఫాల్స్ లాగా దాంట్లో ఏది ఫ్యాక్టర్ రాయాల్సి ఉంటుంది. వీటిలో ఏవి అంగారక మరియు గురు గ్రహాల కక్షల మధ్యలో కనిపిస్తాయి? ఇక్కడ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూపిన చిత్రాలను గమనించండి. ఇవన్నీ గమనించి దీని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, అవి రాయాల్సి ఉంటుందండి. ఈ చిత్రాల్లో ఏది అయానాంతం సమయంలో భూమి యొక్క స్థితిని ఖచ్చితంగా చూపుతుంది? అదేదో మీరు ఆన్సర్ రాసి ఉంటుంది. కింది వాటిలో ఏది గ్లోబ్ యొక్క ప్రతికూలత? ఇక్కడ మనకు 2 ఇచ్చారు స్టేట్మెంట్స్, P and Q. సో దాంట్లో ఏది ట్రూనో ఏది కాదో మీరు రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 10 క్వశ్చన్స్ తర్వాత సెక్షన్ B వస్తుంది. సో మొత్తం మీకు 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 5 2 10 మార్క్స్, మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్. కింది ఫ్లో చార్ట్ని పరిశీలించండి. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు. ఈ ఫ్లో చార్ట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఐడెంటిఫై P and Q. సో ఇక్కడ ఆ P and Q ఏదో అది రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అంటే విశ్వం, గెలాక్సీలు, ఆ డాష్ సౌరవ్యవస్థ, డాష్ Q అండ్ గ్రహాలు, ఆ P and Qని ఫిల్ చేసి ఉంటుంది. అండ్ మ్యాప్ల వల్ల ఏవైనా 2 ఉపయోగాలు రాయండి. కింది పటాన్ని చూడండి, ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం రాయండి. ఈ పటం చూసి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. అంతర్గ్రహాలకు బాహ్యగ్రహాలకు ఉన్న 2 ముఖ్యమైన తేడాలు రాయండి. భూమి ఒక ప్రత్యేకమైన ఖగోళ వస్తువు, దీనిని సమర్థించడానికి కారణాలు తెలపండి. సో ఇవన్నీ క్వశ్చన్స్ పేపర్ అండి. సో మీకు చూడండి, ఇక్కడ కీ ఇస్తాను చూడండి. ఇక్కడ 6th క్లాస్ చూడండి, కీ ఫస్ట్ C, సెకండ్ A, థర్డ్ C, 4th A, 5th B, 6th C, 7th C, 8th D, 9th D, 10th A. ఇంకా రిమైనింగ్ చూడండి అన్నీ కూడా 11th వన్ ఫుల్ ఆన్సరు, 12th వన్ ఫుల్ ఆన్సరు, 13th వన్ ఫుల్ ఆన్సరు, 14th వన్ కూడా ఫుల్ ఆన్సరు. సో ఈ ఆన్సర్స్ మొత్తం చూసుకోండి. అండ్ ఒకసారి క్వశ్చన్స్ రివిజన్ చేసుకోండి. ఇది కుదిరితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఆ క్వశ్చన్స్తో మీరు కలిపి చదువుకోవచ్చు మొత్తం. సో మ్యాక్సిమం మీరు 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్స్లో. ఆల్మోస్ట్ ఒక 50 to 60% పేపర్ యాజ్ యూజ్గా ఉంటుంది. అందుకే మీ టీచర్స్ కూడా చెప్తారు సో ప్రీవియస్ పేపర్స్ని ఎక్కువ రెఫర్ చేయమని. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, 15th వన్. సో దిస్ ఈజ్ ద 15th క్వశ్చన్. సో మొత్తం 6th క్లాస్ సంబంధించి CBA క్వశ్చన్ పేపరు అండ్ ఆన్సర్కి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.